వివేకానంద వన్ ఆఫ్ ది బ్రిలియంట్ మైండ్స్. హార్డీ డిగ్రీ సెకండ్ ఇయర్లో వివేకానంద కాలేజ్ ఆయన చాలా దేశాలు పనిచేయాలి. ఆయన చెప్పాడు ఈజ్ ది బెస్ట్ ఇంటెలిజెంట్ మైండ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై ప్రొఫెషన్ అంటాడు. అంత గొప్ప మేధావి అబ్బాయి అంటాడు. అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత మీకు తెలిసి దేశంతో ఒక సన్యాసి ఎదిగి మన పరంపర సాధన చేసి లండన్కి వెళ్ళిన తర్వాత క్లాప్స్ కొట్టారు, ఉపన్యాసం ఇచ్చారు, అది వేరే విషయం. ఒక వర్డ్తో ఎందుకు ఉపన్యాసం ఇస్తారని, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్న సంబోధన కారణంగానే ప్రపంచం క్లాప్స్ కొట్టాలా? ఎందుకు కొట్టారు బహుశా ఇండియన్ లైఫ్, ఇండియన్ యొక్క ఫిలాసఫీని కంప్లీట్గా తన లోపల నింపుకొని ఒక రియలైజ్డ్ సోల్గా ఇండియన్ యొక్క మెసేజ్ని ఇవ్వగలిగే వర్డ్స్ అవి. అట్లా భాతృత్వము, ప్రపంచంలో కౌటుంబిక భావన, ఇట్లాంటి ఒక దివ్యమైన ప్రేమకు సంబంధించిన ఒక వర్డ్స్ ఉచ్చరించింది కాబట్టి వివేకానందుడు అంత ఫేమస్. ఆ వివేకానందుడు యొక్క ఇన్స్పిరేషన్ అయితే అమెరికాలో అయితే వర్డ్ ఇచ్చిందో అది మామూలు వర్డ్ కాదు. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి ఇండియన్స్ తనకి ఎస్టిమేట్, ఎప్పుడు ఇండియన్స్ ఎస్టిమేట్ చేయలేదు అనుకోండి 1%. ఇప్పుడు కూడా చేయరు, ఈ రోజు కూడా అప్పుడు కూడా చేయరు. ఆ యొక్క శాపం ఈ దేశం యొక్క మైండ్ సెట్ ఉందో నాకు తెలియదు. ప్రపంచం అర్థం చేసుకున్న తర్వాత కూడా చాలా రకాల విషయాలు రాస్తే, ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన ఊరేగింపు జరిగిన తర్వాత ఆయన మొత్తం ఇండియాలో తిరిగిన తర్వాత సెకండ్ టైం వెళ్ళిన తర్వాత ఆయన పుస్తకం రాశారు, రాజీవ్ గారు రాశారు. ఎవరు చదివారు రాజీవ్ గారు? మ్యాక్స్ ముల్లర్ చదివారు. 40 years అయితే వేదం పైన రీసెర్చ్ చేస్తారు. ఆయనకి రియలైజ్ అయ్యాడు రాజీవ్ గారు చదివారు. వివేకానందుడు మ్యాక్స్ ముల్లర్ని కలిసి కరెక్ట్ చేసింది వివేకానంద. ఆ తర్వాత అది ఎవరంటే తెలుసండి, టాల్స్టాయ్ రాజీవ్ గారు చదివాడు. టాల్స్టాయ్ చదివిన తర్వాత చదివిన వ్యక్తి ఎవరు తెలుసండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాజీవ్ గారి పుస్తకం. ప్రపంచంలో అప్పుడున్న సమకాలీన ప్రపంచంలో మేధావులు అందరూ టచ్ చేసిన సాహిత్యం ఏదంటే రాజీవ్. మీరు ఇప్పుడు కూడా రాజీవ్ గారు ఒక ఇంగ్లీష్లో, వివేకానందుడు యొక్క ఒరిజినల్ ఇంగ్లీష్ ఎంత పవర్ఫుల్, ఎంత వొకాబులరీ ఎంత పవర్ఫుల్, థాట్ ఎంత పవర్ఫుల్. స్పీచెస్ కోసం ఎవరు రాస్తుంటారు? దురదృష్టం తెలుసా అండి, ఎవరి స్పీచెస్ రాయలే. ఒక షార్ట్ హ్యాండ్ చేసిన వ్యక్తి, బహుశా మైట్ బి గుడ్విన్ అనుకుంటున్నాను, నాకు తెలియదు, ఇంకో పేరు మిస్ అయి ఉంటా. అతను ఎంటుండి అరే ఇంత గొప్ప స్పీచెస్ ఇవి ప్రపంచానికి పాజిటివిటీకి ఉంటావో లేవో అని చెప్పేసి తను రాయటం మొదలు ఎవరు అడగకుండా రాశాడు అతను. అవి ఈరోజు మనకు ట్రెజర్ ఉంటున్నాయి. ఇండియాలో ఎవరు పంపలే, మన స్క్రైబ్ని పంపలే, జర్నలిస్ట్ ఎవరు పోలే, మనకి దొరికినంటే ఆయన కారణం. ఆ తర్వాత నివేదిత ఆయన శిష్యులు అయిన తర్వాత ఆమె ఇచ్చింది. కానీ ఎవరు కలిసిలో భారతదేశ యొక్క శాశ్వత సత్యాలని, వేదము, ఉపనిషత్తుని ప్రపంచం యాక్సెప్ట్ చేసే స్థితిలో అది అవసరమని, ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన వరల్డ్ థాట్ లో మీరు లేకపోతే మీ థాట్ మీ దగ్గర ఉంటుంది, కన్ఫైన్డ్ థాట్ ఉంటుంది. అది బ్రేక్ చేసిన వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. ఆ రకంగా వెళ్ళాడు కాబట్టి మనందరికీ నికోలా టెస్లా ఒక పేరు ఉంటుంది. బషీ, ఈ ఎలక్ట్రిసిటీ ఇదంతా అంటే థామస్ అల్వా ఎడిసన్స్ ఎన్ని ఇన్నోవేషన్స్ చేశాడు. ఆయన మిత్రుడు నికోలా టెస్లా యొక్క ల్యాబ్కి వెళ్ళి వివేకానందుడు ఆయన అడిగేది అంటే మ్యాటర్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అయ్యే ఒక ఫార్ములా, మ్యాథమెటిక్స్ ఫార్ములా తయారు చేస్తామని. మ్యాటర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ మ్యాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఐన్స్టీన్ అనుకునే ముందు నికోలా టెస్లా అడిగిన తర్వాత 1 year తర్వాత మళ్ళీ కలిసిందా అంటాడు, ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ఇట్ అంటాడు. అట్లాంటి థియరీని విజువలైజ్ చేసిన వ్యక్తి. ఇది నేను ఇప్పుడు చెప్పి మీరు గూగుల్లోకి వెళ్ళి సైంటిస్ట్ ఆఫ్ అంటే ఆ టైంలో సైంటిస్ట్ వివేకానంద ఎవరు గారు సార్ చూసిన టెస్లా ఇన్స్టిట్యూట్లో ఆ యొక్క టెస్ట్ మనీ ఈరోజు ఉంది. అట్లా వరల్డ్ లోపల హిందూ థాట్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన వివేకానందుడు సేమ్ వేద ఉపనిషద ఆధారంగా చెప్పాడు. ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్, లైటర్ వేలో చెప్పాలంటే ఈయన జరిగిన స్పీచెస్ అన్ని చర్చస్ లండన్లో కానీ ఎక్కడైనా సార్ ఆహ్వానించారు. వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఒప్పుకోవాలి, మనం కూడా ఒప్పుకోవాలి. మనంత కన్ఫైన్డ్ సొసైటీ కాదు. ఒక చోట అవమానించాలనే ఉద్దేశంతో ఆయన రమ్మని ఒక టేబుల్ పైన అన్ని బుక్స్ పెట్టి, కింద భగవద్గీత పెట్టి, మొత్తం బుక్స్ అని పెట్టి పైన బైబిల్ పెడతాం. రాగానే చెప్తా, సీ ద ప్లేస్ ఆఫ్ యువర్ భగవద్గీత. అప్పుడు కామెంట్ చేస్తాను, వాట్ ఎ గ్రేట్ ఫౌండేషన్. గొప్ప లీడరు మొత్తం లక్నో ఒక లైబ్రరీ మొత్తం చదువుతుంటే ఆ లైబ్రరీ ముస్లిం ఉంటారు. డౌట్ వచ్చి రోజుకో పుస్తకం తీసుకొని చదువుతున్నావు కదా, ఒకసారి ఈ లైన్ చెప్తావంటే ఆ పుస్తకం ఇచ్చి అడుగుతాడు, ఏదైనా అడుగు అంటాడు. ఆ పేజ్ తీసి చెప్తే ఆ పేజ్ చెప్తాడు. అట్లాంటి గ్రాస్ప్, అట్లాంటి ఎనర్జీ ఉన్న వివేకానంద గారు ఆయన దీన్ని రిజర్వ్ చేసుకొని వచ్చారు.
అట్లనే యోగి అరవిందులు ఒక విశేషం ఏంటంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అలీపూర్ బాంబు కేసు కానివ్వండి, మనం వింటున్న మార్టీర్స్ ఉన్నారు కండి, ఇండియన్ మార్టీర్స్ ఎప్పుడు మనం వెళ్ళాలి, ఖుదిరామ్ బోస్ 18 years ఉన్నారు, కన్నయ్య లాల్, ఇంకొక వీళ్ళందరూ ఫస్ట్ టైం ఇండియా లోపల బాంబు తయారు చేయించింది ఎవరు తెలుసా? ఏ రెవల్యూషన్ తయారు చేయించలేదు, సోదరి నివేదిత తయారు చేయించింది. వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత బాంబు తయారు చేయడం నేర్పించింది. ఫస్ట్ బాంబు ప్రయోగించిన ఎవరి మీద? కింగ్స్ఫర్డ్ మీద ప్రయోగించారు. దేని వల్ల ప్రయోగించారు? ఏదైతే అరవిందో ఘోష్ తన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ పోస్టులు పెట్టి బెంగాల్ షిఫ్ట్ అయ్యి బెంగాల్ ఉన్న విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారో, ఆ ఉద్యమంలో వచ్చిన మహాపురుషులు అందరూ రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జీ, వందే మాతరం అనే మంత్రం ఈరోజు మనకి మిగిలిందో ఆ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి ఎవరు తెలుసా అండి? ఆయన అరవిందో ఘోష్. లోపలికి వెళ్తే ఈయన మీద సెంటెన్స్ ఇచ్చినందుకు బాంబు వేసే కారణంగా ఎంతమంది 5 ఉరి తీశారు, 30 మంది జైలు శిక్షణ ఇచ్చారు. ఈవెన్ అరవింద ఘోష్ యొక్క తమ్ముడు 14 years రిగరస్ ఇంప్రూవ్మెంట్ ట్రైనింగ్లో వివేకానంద్ ఆయన చెప్తారు. అరవింద ఘోష్ అలిపూర్ తర్వాత జైలులో కంటిన్యూస్గా వివేకానంద యొక్క దర్శనం అయింది. ఆయన ఒక వాక్యం ఉంది నాకు, ఆయన కంటిన్యూస్గా కనబడుతున్న కారణంగా, ఆయన మెసేజ్ కారణంగా నేను నిర్ణయం తీసుకున్నాను. మీకు తెలిసి అప్పుడు నిర్ణయం తీసుకొని 1910లో ఈ కేబుల్ పాండిచ్చేరి 70s 60s వరకు అక్కడ ఉన్నారు, 50 సంవత్సరాలు తపస్సు చేశారు. దేని కొరకు చేశారండి? ఫ్యూచర్ ఇండియా కొరకు చేశారు. డెఫినెట్గా ఇండిపెండెన్స్ వస్తుంది, తర్వాత ఇండియా ఉంటుంది. దేని కొరకు బ్రతకాలో అది నేర్చుకోవాలని సార్. వీళ్ళందరి యొక్క యోగదాన కారణంగా ఈరోజు మనం భారతదేశం బతుకుతున్నాం. ఒకసారి మనకి